హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం క్షేత్ర గణితం మిగిలినటువంటి ప్రశ్నలు మరియు గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. 48వ ప్రశ్న. ఒక ఘన సెంటీమీటర్ చలువరాయి బరువు 25 గ్రాములు, 28 సెంటీమీటర్ల వెడల్పు, 5 సెంటీమీటర్ల మందం గల ఒక రాయి బరువు 112 కిలోగ్రాములు ఉంటే ఆ రాయి పొడవు సెంటీమీటర్లలో. చూడండి, సమస్యలో ఒక ఘన సెంటీమీటర్ బరువు అంటే 1 క్యూబిక్ సెంటీమీటర్ వచ్చేసి 25 గ్రాములు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మనం కిలోగ్రాముల్లోకి మారుద్దాం. 1 క్యూబిక్ సెంటీమీటర్ ఏమవుతుంది? ఒక కిలోగ్రాముకి 1000 గ్రాములు కాబట్టి 1 గ్రామ్ అంటే 1/1000 కిలోగ్రామ్ అవుతాయి. సో 25 గ్రాములు అంటే 25/1000 కిలోగ్రామ్స్ అనమాట. సో ఒక క్యూబిక్ సెంటీమీటర్ 25/1000 కేజీలు. ఒక కేజీ అంటే ఏమవుతుంది? ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 1000/25 క్యూబిక్ సెంటీమీటర్ అవుతుంది. సో 25 వన్స్ 25 40s. సో 1 కిలోగ్రామ్ వచ్చేసి 40 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. ఇక్కడ ఏమడిగారు? రాయి పొడవు ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి 1 కేజీ 40 క్యూబిక్ సెంటీమీటర్లు అయితే ఇక్కడ ఎన్ని కేజీలు ఉన్నాయి? మొత్తం 112 కిలోగ్రాములు ఉన్నాయి. 112 కిలోగ్రాములు అంటే 112 × 40. 112 × 40 అంటే 4480. 112 ఫోర్స్ వచ్చేసి 448. సో 4480 క్యూబిక్ సెంటీమీటర్స్ వచ్చింది. సో మనకు ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్, అది వాల్యూమ్ అవుతుంది. ఆ వాల్యూమ్ వచ్చేసి 4480 క్యూబిక్ సెంటీమీటర్స్. ఇందులో మనకు తెలియంది ఏంటి? పొడవు తెలియదు, లెంత్ తెలియదు. బ్రెత్ ఎంతమ్మా? 28 సెంటీమీటర్లు. వెడల్పు వచ్చేసి ఇక్కడ బ్రెత్ వచ్చేసి 28 సెంటీమీటర్లు. అలాగే మందం హెచ్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 4480. సో ఎల్ ఈక్వల్ టు 4480/28 × 5 అనమాట. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. 7 4s 7 6s 42, 7 4s 28 0. సో 4 1s 4 6s 4 0s 5 1s 532. సో ఎల్ ఈక్వల్ టు 32 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 8 మీటర్లు 7 మీటర్లు 6 మీటర్ల కొలత గల ఒక పెట్టెలో 8 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల కొలతలు గల పెట్టెల సంఖ్య. అంటే ఒక పెద్ద పెట్టెలో చిన్న పెట్టెలు ఎన్ని పెట్టవచ్చు అని చెప్పి అడిగారు. 8 మీటర్లు అంటే 800 సెంటీమీటర్లు. అలాగే 7 మీటర్లు అంటే 700 సెంటీమీటర్లు. 6 మీటర్లు అంటే 600 సెంటీమీటర్లు బై 8 సెంటీమీటర్లు ఇంటూ 7 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు. 800 అలాగే 700 అలాగే 600. సో మొత్తం వచ్చేసి మనకి 1 ఆఫ్టర్ 6 జీరోస్ ఉంటాయి, అంటే 10 lakhs అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక గోడ ఎత్తు దాని వెడల్పుకు 5 రెట్లు మరియు దాని పొడవు ఎత్తునకు 8 రెట్లు ఉంది. దాని ఘనపరిమాణం 12.8 ఘన సెంటీమీటర్లు అయితే ఆ గోడ వెడల్పు ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే LBH అనమాట. గది ఘనపరిమాణానికి, గది కావచ్చు గోడ కావచ్చు ఏదైనా ఘనపరిమాణానికి LBH అనేది ఫార్ములా అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గోడ ఎత్తు వెడల్పుకు 5 రెట్లట. కాబట్టి మనం వెడల్పుని x అని చెప్పి అనుకుందాం. అప్పుడు ఎత్తు ఏమవుతుంది? 5 రెట్లు కాబట్టి 5x అవుతుంది. అలాగే పొడవు ఎత్తునకు 8 రెట్లు అన్నాడు. పొడవు అంట ఎత్తు అంటే 5x. దీనికి ఎన్ని రెట్లు ఉంది? 8 రెట్లు ఉంది. సో 8 × 5x మొత్తం ఏమవుతుంది? 40x అవుతుంది. అయితే ఇక్కడ ఏం అడిగారు చూడండి. దాని ఘనపరిమాణం 12.8 ఘనమీటర్లు అయితే గోడ వెడల్పు సెంటీమీటర్లలో అని చెప్పి ఇచ్చారు.
ఇక్కడ 12.8 ఘనపు మీటర్లు అంట. చూద్దాం ఇప్పుడు. మనకి ఫార్ములా ఏంటంటే ఎల్బిహెచ్. ఎల్బిహెచ్ వచ్చేసి ఎంత ఇచ్చారు మనకి? 12.8 అని ఇచ్చారు. సో ఎల్ అంటే 40x, బి వచ్చేసి ఎక్స్, హెచ్ 5x ఈక్వల్ టు 12.8. సో 40 ఇంటూ 5, 40 ఇంటూ 5 ఏమవుతుంది? 200. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 12.8. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 12.8 బై 200 అవుతుంది. 12.8 బై 200. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్ అనేది 0.064 వస్తుంది. సో ఎక్స్ క్యూబ్ అంత వచ్చింది కదా. ఎక్స్ వచ్చేసి అంటే ఎక్స్ క్యూబ్ వచ్చేసి ఎలా రాస్తామంటే 0.4 హోల్ క్యూబ్ అని చెప్పి రాస్తాం. సో అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది? 0.4 మీటర్స్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు సెంటీమీటర్లు అడిగారు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 100, 40 సెంటీమీటర్స్. 0.4 మీటర్స్ అంటే 40 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 27 సెంటీమీటర్ల పొడవు, 8 సెంటీమీటర్ల వెడల్పు, 1 సెంటీమీటర్ మందం గల ఒక లోహపు రేకును కరిగించి సమఘనంగా మలిచినచో ఈ రెండు ఘన వస్తువుల ఉపరితల వైశాల్యాల భేదము స్క్వేర్ సెంటీమీటర్స్లో అడిగారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎల్ వాల్యూ 27 సెంటీమీటర్స్, బి వాల్యూ 8 సెంటీమీటర్స్, అలాగే హెచ్ వాల్యూ 1 సెంటీమీటర్. సో ఇక్కడ మనం దీనికి ఘనపరిమాణం కనుక్కుందాం. ఘనపరిమాణం అంటే ఎల్బిహెచ్ అవుతుంది. సో 27 ఇంటూ 8 ఇంటూ 1, 27 ఇంటూ 8 ఇంటూ 1. సో ఇదేమవుతుందంటే 216 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. దీన్ని ఏం చేశారు? కరిగించారు. ఈ లోహపు రేకును కరిగించి సమఘనంగా మలిచారు. అంటే ఎల్ క్యూబ్ అంటే దీనితోటే సమఘనం తయారు చేస్తారు. ఎల్ క్యూబ్ ఈక్వల్ టు 216. దాని నుంచి ఎల్ ఏమవుతుంది? 6 వస్తుంది. ఎందుకంటే ఇది 6 క్యూబ్ కాబట్టి ఎల్ క్యూబ్ 6 క్యూబ్ అయితే ఎల్ అనేది 6 అవుతుంది అనమాట. సో ఎల్ అనేది 6 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ రెండు ఘన వస్తువుల ఉపరితల వైశాల్యాల భేదము అని చెప్పి అడిగాడు. ఇక్కడ ఉపరితల వైశాల్యాల భేదంగా మనం వేసినట్లయితే ఇప్పుడు ఈ ఘనం ఇక్కడ ఫస్ట్ మనం రాసినటువంటి దీర్ఘనం యొక్క ఉపరితల వైశాల్యం ఏమవుతుందంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అవుతుంది. మైనస్ ఇక్కడ ఘనం యొక్క ఉపరితల వైశాల్యం 6L² అవుతుంది. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ ఎల్బి అంటే 27/8 వచ్చేసి 216 ప్లస్ బిహెచ్ అంటే 8 1s 8 ప్లస్ ఎల్హెచ్ అంటే 27 1s 27 మైనస్ 6 ఇంటూ L² అంటే 6² అవుతుంది. సో 2 ఇంటూ ఈ మొత్తం యాడ్ చేస్తే 251 వస్తుంది. మైనస్ 6 ఇంటూ 6² అంటే 216 అంటే 6 36 216 అనమాట. సో 251s అంటే 502 మైనస్ 216. 502లోంచి 216 తీసేస్తే 286 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక ఘనం ప్రతి భుజాన్ని రెట్టింపు చేస్తే దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది అన్నాడు. ఘనం భుజం కొలత ఎల్ అనుకుంటే దాని ఘనపరిమాణం L³ అవుతుంది. సో ప్రతి భుజాన్ని రెట్టింపు చేశారు అంటే 2L అయితే ఘనపరిమాణం ఏమైంది? 2L³ అవుతుంది. సో 2L³ అంటే 8L³ అవుతుంది. అంటే ఇక్కడ ఏమడిగారు? ఎన్ని రెట్లు పెరిగింది? యాక్చువల్గా ఫస్ట్ ఏముంది? L³ ఉంది. ఇప్పుడు ఏమైంది? 8L³ అయింది. అంటే 8 టైమ్స్ పెరిగిందనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. రెండు ఘనాల ఘనపరిమాణాల భేదం 152 ఘనపు మీటర్లు. వాటి ఒక ముఖ వైశాల్యాల భేదము 20 మీటర్². వాటి భుజాల పొడవుల మొత్తం 10 మీటర్లు అయితే వాటి భుజాల పొడవుల లబ్ధము అని చెప్పి అడిగారు. ఇక్కడ రెండు ఘనాలు ఉన్నాయి. ఒక ఘనం భుజం కొలత ఏ అనుకుందాం, ఇంకో ఘనం భుజం కొలత బి అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఏం అడిగారు చూడండి, ఘనాల ఘనపరిమాణాల భేదం. సో మొదటి దాని ఘనపరిమాణం A³ రెండో దాని ఘనపరిమాణం B³ అయితే A³ మైనస్ B³ ఎంత ఇచ్చారమ్మా? 152 క్యూబిక్ మీటర్స్ ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు చూడండి, ముఖ వైశాల్యాల భేదం అంటే A² మైనస్ B² ఇచ్చారు. ఎంత ఇచ్చారు? A² మైనస్ B² అనేది 20 స్క్వేర్ మీటర్స్ ఇచ్చారు. తర్వాత
అలాగే భుజాల పొడవుల మొత్తం కూడా ఇచ్చారు. భుజాల పొడవుల మొత్తం ఏమి ఇచ్చారు? ఏ ప్లస్ బి వచ్చేసి ఎంత ఇచ్చారమ్మా? 10 మీటర్లని ఇచ్చారు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 20. సో ఇక్కడ ఏ ప్లస్ బి అనేది 10 కాబట్టి 10 ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ 20. 10 1s 10 2s. సో ఏ మైనస్ బి అనేది 2 వచ్చింది. ఆల్రెడీ ఏ ప్లస్ బి ఎంత అని తెలుసు మనకి? 10 అని తెలుసు. ఇక్కడ ఏ ప్లస్ బి 10 తెలుసు, ఏ మైనస్ బి ఏమో 2 వచ్చింది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే బీబీ క్యాన్సిల్ అయిపోతే 2a 12 వస్తుంది. అంటే ఏ 12/2. 12/2 అంటే ఎంతమ్మా? 6. ఏ 6 అయితే బి ఎంత ఉంటుంది? 6 + 4 అయితేనే కదా 10 అయ్యేది. అంటే బి ఈక్వల్ 10 - 6 అంటే ఎంతమ్మా? 4 వస్తుంది. ఏ వచ్చేసి 6 మీటర్స్, బి వచ్చేసి 4 మీటర్స్. ఇప్పుడు ఏమన్నారు? వాటి భుజాల పొడవుల లబ్ధం అన్నారు. అంటే ఏం కనుక్కోవాలి? ఏ ఇంటూ బి కనుక్కోవాలి. ఏ ఇంటూ బి అంటే 6 × 4. 6 × 4 అంటే 24 అవుతుంది. ఓకే, భుజాల పొడవుల లబ్ధం వచ్చేసి 24 స్క్వేర్ మీటర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక ఘనం ప్రతి భుజాన్ని 50% పెంచితే దాని ఉపరితల వైశాల్యంలో పెరుగుదల అన్నాడు. ఘనం భుజం కొలత L అయితే ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? 4L² అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? 50% పెంచారంట. అంటే Lలో 50%. 50% ఆఫ్ L అంటే ఏమవుతుంది? 50/100 × L అంటే L/2 వస్తుంది. సో L/2 పెంచారంట. అంటే L + L/2. L + L/2 ఏమైంది? 3L/2 అవుతుంది. సో ఈ 3L/2 అయితే అప్పుడు ఉపరితల వైశాల్యం ఏమవుతుందో చూడండి, 4 × 3L/2 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే 4 × 3L/2 హోల్ స్క్వేర్ అంటే చూడండి 9L²/4 అవుతుంది. సో ఇప్పుడు ఈ పార్ట్ వరకు ముందు రాసేసుకోండి. అంటే 9/4 × 4L². ఎందుకు ఇలా రాసామంటే యాక్చువల్గా 4 క్యాన్సిల్ అవుతుంది, చేయకూడదు ఇక్కడ. 4L² అనేది జనరల్గా ఉన్నటువంటి ఉపరితల వైశాల్యం. సో ఇక్కడ ఈ 4L²కి ఎన్ని టైమ్స్ ఉంది? 9/4 టైమ్స్ ఉంది. సో 9/4 టైమ్స్ ఉంది కాబట్టి ఇక్కడ పెరుగుదల శాతం అడిగారు. పెరుగుదల శాతం అడిగినప్పుడు మనకి 9/4 4L² - 4L². ఓకే, ఇప్పుడు ఇందులో 4L² కామన్ చేస్తే 9/4 - 1 అంటే 4L² ఇంటూ ఇక్కడ LCM 4 అమ్మ 9 - 4 అంటే 4L²కి ఎన్ని టైమ్స్ పెరిగింది? 9 - 4 అంటే 5/4 టైమ్స్ పెరిగింది. ఇది పెరుగుదల, కానీ పెరుగుదల శాతం అడిగారు కాబట్టి ఇంటూ 100 వేస్తాం. 4 1s 425s. 525s ఎంత? 125. సో 125% పెరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక స్తూపం ఎత్తు 14 సెంటీమీటర్లు అంటే హెచ్ వచ్చేసి 14 సెంటీమీటర్లు ఇచ్చారు. దాని వక్రతల వైశాల్యం అంటే 2πRH. వక్రతల వైశాల్యం అనేది 264 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే స్తూపం ఘనపరిమాణం కనుక్కోమన్నాడు. స్తూపం ఘనపరిమాణానికి ఫార్ములా πr²h. ఆర్ వాల్యూ తెలియదు కాబట్టి ఇప్పుడు దీని నుంచి మనం ఆర్ వాల్యూ కనుక్కుందాం. 2 × π అంటే 22/7, r × h అంటే 14 ఈక్వల్ టు 264. 7 1s 7 2s. సో ఆర్ ఈక్వల్ టు 2 2s 44, 44 2s 88. అంటే సో 264/88. 88 1s 88 3s. సో ఆర్ వాల్యూ 3 వచ్చింది, 3 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఆర్ అనేది 3 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఘనపరిమాణం కనుక్కుందాం. స్తూపం ఘనపరిమాణం అంటే πr²h అనమాట. π అంటే 22/7, r అంటే 3 కాబట్టి 3 × 3, h వచ్చేసి 14 అనమాట. సో 7 1s 7 2s. సో 22 × 3 3s 9 9 2s 18 అంటే 22 × 18. 22 × 18 వచ్చేసి 396 క్యూబిక్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక తీగ వ్యాసార్థం 1/3 వంతు తగ్గిందంట. దాని ఘనపరిమాణం మారలేదంట. అయితే దాని పొడవు ఎన్ని రెట్లు పెరుగుతుంది అని క్వశ్చన్ చేశాడు. మామూలుగా తీగ వ్యాసార్థం r అయినప్పుడు పొడవు h అయినప్పుడు ఘనపరిమాణం πr²h అవుతుంది. సో ఇప్పుడు తర్వాత కూడా ఘనపరిమాణం మారలేదు, πr²h అలాగే ఉంది.
ఇప్పుడు ఏం జరిగిందంట, ఆర్ కాస్త ఆర్ ఏమైందమ్మా, ఆర్ కాస్త 3/3 తగ్గింది, అంటే r/3² ఇంటూ హెచ్. సో పై r²/9 ఇంటూ హెచ్. అంటే ఇక్కడ కూడా మనం 9 టైమ్స్ వేస్తేనే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఈ పై r² హెచ్ వస్తుంది. సో ఇక్కడ 9 టైమ్స్ పెరిగిద్ది హైట్ అనేది, అంటే లెంత్ అనేది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్, 45 సెంటీమీటర్ల ఎత్తు 4 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక లోహపు స్తూపాన్ని తయారు చేయడానికి అవసరమయ్యే 6 సెంటీమీటర్ల వ్యాసం గల గోళీల సంఖ్య అని అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే హైట్ వచ్చేసి 45 సెంటీమీటర్లు ఇచ్చారు. తర్వాత వ్యాసము డి వచ్చేసి 4 సెంటీమీటర్లు ఇచ్చారు. ఆర్ వచ్చేసి 4/2 అంటే 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ మనకి స్తూపం యొక్క వైశాల్యం, ఇక్కడ లోహపు స్తూపాన్ని తయారు చేయడానికి అన్నాడు కాబట్టి లోహపు స్తూపం యొక్క వైశాల్యం 2πRh అవుతుంది. సో 2 × 22/7 మనకి ఇక్కడ 2 వచ్చింది. 2 × h వచ్చేసి 45. దీన్ని ఇలాగే ఉంచండి. లోహపు స్తూపాన్ని తయారు చేయాలట. అయితే లోహపు స్తూపాన్ని తయారు చేయడానికి 6 సెంటీమీటర్ల వ్యాసం గల గోళీల సంఖ్య. గోళీలు ఎలా ఉంటాయి, గోళాకారంలో ఉంటాయి. సో గోళాకారంగా ఉన్నప్పుడు మనకి రేడియస్ అంటే d/2 అవుతుంది. d/2 వచ్చేసి చూడండి 6/2. 6/2 అంటే 3 సెంటీమీటర్స్ వస్తుంది. సో దీని ఫార్ములా వచ్చేసి 4πr² అనమాట. సో ఇప్పుడు ఈ 2πRh/4πr² వేస్తే అంటే ఇక్కడ పైకి పై క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s. ఇక్కడ r అంటే ఎంత 2, h అంటే 45 2 × r² అంటే 3 × 3. సో 2 2 క్యాన్సిల్, 3 15s 3 5s. సో ఎన్ని గోళీలు అవసరం అవుతాయి, 5 అనేవి అవసరం అవుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక స్తూపం గోళంల వ్యాసార్థాలు సమానం. స్తూపం వ్యాసార్థం 6, అలాగే గోళం వ్యాసార్థం కూడా 6. అయితే వాటి ఘనపరిమాణాలు కూడా సమానం. అంటే స్తూపం ఘనపరిమాణం అంటే మనకు తెలుసు πr²h అని, గోళం ఘనపరిమాణం 4/3πr³ అని తెలుసు. ఇందులో πr²h ఇక్కడ దీన్ని ఎలా రాస్తున్నాను చూడండి, 4/3 × r ఇంటూ πr². ఇలా ఎందుకు రాశాను చూడండి, πr² ఈక్వల్ హెచ్ ప్లేస్లో ఏముంది 4/3r ఉంది. సో హెచ్ ప్లేస్లో ఏముందమ్మా 4/3r ఉంది. కాబట్టి ఇక్కడ వ్యాసార్థానికి ఎత్తు ఎన్ని రెట్లు ఉంది, ఇక్కడ 4/3 టైమ్స్ ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకారపు రేకు నుండి 60 డిగ్రీల సెక్టర్ను కత్తిరించి మిగిలిన దాన్ని వ్యాసార్థం వెంబడి అతికించారు. అప్పుడు ఏర్పడు ఆకారపు భూవైశాల్యము చదరపు సెంటీమీటర్లు అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది 60 డిగ్రీలు అయినప్పుడు రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది, 300 డిగ్రీలు ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుందమ్మా 300 డిగ్రీలు. ఇప్పుడు ఈ రెండింటిని అతికిస్తే మనకి ఏమొస్తుంది, పొజిషను ఇలా వస్తుందన్నమాట. పొజిషన్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది 12 సెంటీమీటర్ అవుతుంది. ఈ వ్యాసార్థము ఇక్కడ L అవుతుందన్నమాట. ఓకే, ఈ నిలువుటెత్తు మనకు తెలియదు. నిలువుటెత్తు అనేది మనకి తెలియదు, అది హెచ్ అనుకోండి, ఇది వచ్చేసి ఆర్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే భూవైశాల్యం కనుక్కోవాలి. ఈ భూవైశాల్యం కనుక్కోవాలి. సో ఇక్కడ భూవైశాల్యము అంటే వృత్తాకారంగా ఉంటుంది. సో ఇది πr² అవుతుంది. ఈ πr² అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే θ/360 × πR²కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ పైకి క్యాన్సిల్ అయిపోతుంది. సో r² ఈక్వల్ టు θ అంటే 300/360 × R². ఎంతమ్మా 12 × 12. సో 0 0 క్యాన్సిల్, 6 5s 6 6s 6 1s 6 2s. సో r² వచ్చేసి 5 2s 10 10 12s వచ్చేసి 120. r² వచ్చేసి 120 వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, భూవైశాల్యం కనుక్కోవాలి. భూవైశాల్యం అంటే ఏంది, πr² కదా. సో π అంటే 22/7 ఇంటూ 120, 22/7 × 120. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 377 వస్తుంది.
సో ఏంటది 377 అనేది అతికించినప్పుడు ఏర్పడు ఆకారం భూ వైశాల్యం అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక గోళం ఘనపరిమాణం ఇచ్చారు. ఒక గోళం ఘనపరిమాణం అంటే 4/3 πr³ అది ఎంత ఇచ్చారు? 38,808 ఘనపు సెంటీమీటర్లు అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? గోళం సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమన్నారు. సో ఇక్కడ దీని నుంచి మనం 4/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r³ ఈక్వల్ టు 38,808. సో r³ ఈక్వల్ టు 38,808 ఇంటూ, సో ఇవి రివర్స్ అయిపోతాయి కదా, వెళ్తే 3/4 7/22. ఇవన్నీ క్యాన్సిలేషన్ చేస్తే r³ వాల్యూ అనేది మనకి 21³ వస్తుంది. సో r వాల్యూ 21 వస్తుంది. సో r వాల్యూ 21 అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి. సో చూడండి, ఫార్ములా ఏమవుతుందంటే 4πr² అవుతుంది. అంటే ఉపరితల వైశాల్యమే కనుక్కోవాలి. సో 4 ఇంటూ పై అంటే 22/7, r² అంటే 21 ఇంటూ 21, 7 1s 7 3s. సో 4 22s 88, 3 21s వచ్చేసి 63, 88 ఇంటూ 63 వచ్చేసి 5,544 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక ఘన అర్ధగోళం ఘనపరిమాణం 19,404 ఘనపు సెంటీమీటర్లు అంట. ఘన అర్ధగోళం ఘనపరిమాణానికి ఫార్ములా 2/3 πr³. సో 2/3 πr³ 19,400 అయితే r³ వచ్చేసి 21³ అవుతుంది. సో r వచ్చేసి 21 వస్తుంది. సో r 21 వచ్చింది. సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమన్నారు. ఓకే, అర్ధగోళం సంపూర్ణ తల వైశాల్యం 3πr² అవుతుంది. సో 3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ 21 ఇంటూ 21, 7 1s 7 3s. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 4,158 స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే చదరపు సెంటీమీటర్లు వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక సీసపు కుండను కరిగించి 5 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల ఎన్ని బంతులు తయారు చేయవచ్చు అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి ఇచ్చింది 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల సీసపు కుండ, అంటే r వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ సీసపు కుండ అంటే గోళాకారంలో ఉంటుంది. దాన్ని కరిగించి 5 మిల్లీమీటర్ల వ్యాసార్థం గల బంతులు తయారు చేయాలంట. సో అంటే ఇక్కడ 5 మిల్లీమీటర్లు అంటే మనకి దీన్ని కూడా మనం మిల్లీమీటర్లో మార్చుకుందాం. 10 సెంటీమీటర్స్ అంటే 100 మిల్లీమీటర్స్ అవుతాయి. అప్పుడు మనకి ఒకే ప్రమాణంలో ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో మనకి ఘనపరిమాణానికి ఫార్ములా 4/3 πr³ కాబట్టి, సో ఇప్పుడు ఎన్ని బొంతులు తయారు చేయవచ్చు అన్నాడు. సో 4/3 ఇంటూ పై అంటే 22/7, పైన అలాగైనా ఉంచండి, ఇబ్బంది లేదు. ఇక్కడ r³ అంటే 100 ఇంటూ 100 బై, మళ్ళీ డినామినేటర్లో కూడా 4/3 ఇంటూ పై ఇంటూ, ఇక్కడ r అంటే సెకండ్ది వచ్చేసి 5 మిల్లీమీటర్స్ కదా. సో 5 ఇంటూ 5 ఇంటూ 5, 4/3 క్యాన్సిల్, పై క్యాన్సిల్, 5 1s 5 20s, 5 1s 5 20s, 5 1s 5 20s, 20 20s వచ్చేసి 400, 400 20s వచ్చేసి 8,000. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, గోళం ఘనపరిమాణము అంటే 4/3 πr³, అలాగే ఉపరితల వైశాల్యం అంటే 4πr². ఇవి రెండు సంఖ్యాపరంగా సమానం అంట. అయితే ఏమడిగారు? వ్యాసార్థం ఎన్ని యూనిట్లు అన్నారు. పైకి క్యాన్సిల్, 4కి క్యాన్సిల్. సో r³ ఈక్వల్ టు 3 అటు వెళ్తుంది కాబట్టి 3 అవుతుంది. సో r³ అంటే r. సో r ఈక్వల్ టు 3. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, 80 సెంటీమీటర్ల వ్యాసార్థం అంటే r వచ్చేసి 80 సెంటీమీటర్లు, అలాగే 20 సెంటీమీటర్ల ఎత్తు, h వచ్చి 20 సెంటీమీటర్లు. ఈ స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంటే 2πr ఇంటూ r ప్లస్ h, అలాగే వక్రతల వైశాల్యం అంటే 2πrh. వీటి మధ్య నిష్పత్తి అని చెప్పి అడిగారు. ఈ 2πrకి క్యాన్సిల్ అయింది. సో r అంటే 80,
ప్లస్ హెచ్ 20/20. సో 100/20. 100/20 అంటే 25s 21s. సో 5/1 అంటే 5:1. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 2 స్తూపాల వ్యాసార్థాల నిష్పత్తి 2:3 అని ఇచ్చారు. అంటే R1:R2 అనేది 2:3 అనమాట. అలాగే ఎత్తుల నిష్పత్తి H1:H2 అనేది 5:3 అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే వాటి ఘన పరిమాణాల నిష్పత్తి అన్నారు. అంటే పై R1² H1² బై పై R2² H2². ఇక్కడ పైకి పై క్యాన్సిల్. ఇక్కడ R1/R2 హోల్ స్క్వేర్ ఇంటూ పై R1² H బై పై R2² H. సో ఇక్కడ చూడండి H1/H2. సో ఇక్కడ R1/R2 అంటే 2/3 హోల్ స్క్వేర్ ఇంటూ 5/3. 2/3 హోల్ స్క్వేర్ అంటే 4/9 ఇంటూ 5/3. 4 5s వచ్చేసి 20, 9 3s 27 అంటే 20/27. 20/27 అంటే 20:27. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక క్రమ వృత్తాకార శంకు నిలువుటెత్తు ఇచ్చారు. శంకు నిలువుటెత్తు అంటే ఇదనమాట. హైట్ హెచ్ ఇచ్చారు. హెచ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. దాని ఘన పరిమాణం 1232 ఘనపు సెంటీమీటర్లు. అంటే 1/3 పై R² H = 1232. అయితే ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమన్నారు? వక్రతల వైశాల్యం కనుక్కోమన్నారు. వక్రతల వైశాల్యం అనే ఫార్ములా πRL. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 పై అంటే 22/7, R తెలియదు మనకి, హెచ్ వాల్యూ 24 = 1232. సో R² = 1232 ఇంటూ చూడండి ఇక్కడ ఇవన్నీ రివర్స్ అయిపోతాయి. 1/3 అంటే 3 ఇంటూ 7 బై 22 ఇంటూ 24. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే R² అనేది మనకి 49 వస్తుంది. దాని నుంచి R వాల్యూ 7. ఇప్పుడు ఈ R వాల్యూ 7, ఇది హైట్. ఈ హైట్ తెలుసు మనకి 24 అని. ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఈ L వాల్యూ కూడా వస్తుంది. L అంటే √R² + H². సో 7² + 24². సో ఇది మొత్తం 49 + 5 76 అంటే 625 అంటే టోటల్గా 25 వస్తుంది అనమాట. L వాల్యూ 25 వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వక్రతల వైశాల్యం. అంటే πRL కనుక్కోవాలి. పై అంటే 22/7, R వచ్చేసి 7, L 25. 7 7 క్యాన్సిల్. 22 25s వచ్చేసి 550. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ బిట్ చూడండి. 2 శంకువుల ఘన పరిమాణాల నిష్పత్తి 1:4, వ్యాసాల నిష్పత్తి 4:5. అయితే వాటి ఎత్తుల నిష్పత్తి అని చెప్పి అడిగారు. సో ఇక్కడ చూడండి V1/V2 ఎంత ఇచ్చారు? 1:4 అని ఇచ్చారు. అంటే 1/4. వ్యాసాల నిష్పత్తి ఎంత ఉంటుందో వ్యాసార్థాల నిష్పత్తి కూడా అంతే ఉంటుంది. సో R1/R2 వచ్చేసి 4/5. అంటే డీలో ఆఫ్ కాబట్టి R1/R2 D1/D2 ఎంత ఉంటుందో R1/R2 కూడా అంతే వస్తుంది. సో ఇప్పుడు మనం ఎత్తుల నిష్పత్తి కనుక్కోవాలి. మనకు ఫార్ములా ఏంటంటే శంకు ఘనపరిమాణానికి ఫార్ములా వచ్చేసి 1/3 పై R1² H1 బై 1/3 పై R2² H2. ఇక్కడ ఘనపరిమాణాల నిష్పత్తి 1/4 అని మనకు తెలుసు. సో 1/3 క్యాన్సిల్, పై క్యాన్సిల్. R1/R2 అంటే R1/R2 4/5 కాబట్టి R1²/R2² అంటే 16/25 వస్తుంది. సో ఇంతవరకు ఏంటి? 16/25 ఇంటూ H1/H2 = 1/4. సో H1/H2 = 1/4 ఇంటూ ఈ ఫ్రాక్షన్ అటు వెళ్తే రివర్స్ అయిపోతుందమ్మా 25/16. సో 25/64 వస్తుంది. 25/64 అంటే 25:64. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 7 సెంటీమీటర్ల ఎత్తు అలాగే 3 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక శంకుని 10 సెంటీమీటర్లు ఇంటూ 5 సెంటీమీటర్లు ఇంటూ 2 సెంటీమీటర్ల కొలతలు గల దీర్ఘనాకార చెక్క దిమ్మె నుండి తీసిన వృధా అగు చెక్క శాతం అని అడిగారు. సో ఇక్కడ మనకి వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే LBH అవుతుంది.
సో LBH, L అంటే 10, తర్వాత B వచ్చేసి 5, H వచ్చేసి 2. 10 × 5 × 2. సో ఏమవుతుంది? 10 × 5 × 2 100 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 100. దీంతో మనం అలాగే వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇప్పుడు వచ్చేసి దేని ఘనపరిమాణం కనుక్కున్నాం? చెక్క యొక్క ఘనపరిమాణం కనుక్కున్నాం. ఇక్కడ శంకువును తయారు చేశారు. శంకు యొక్క ఘనపరిమాణం చూద్దాం. శంకు ఘనపరిమాణానికి ఫార్ములా 1/3 πr²h. సో 1/3 × π అంటే 22/7 r². ఇక్కడ r వచ్చేసి 7 కాబట్టి 7 కాబట్టి 7 × 7 × h వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ r అనేది 3 సెంటీమీటర్స్. సో 3 × 3 × 7. 7కి 7కి క్యాన్సిల్ అవుతుంది. 3కి 3 క్యాన్సిల్ అయితే 22 3s 66. ఇక్కడ మనం గమనించండి, 7 సెంటీమీటర్ల ఎత్తు, 3 సెంటీమీటర్ల వ్యాసార్థం. సో 3 × 3 × 7. ఓకే. సో 66 క్యూబిక్ సెంటీమీటర్స్. ఈ వాల్యూమ్ వచ్చేసి 100 క్యూబిక్ సెంటీమీటర్స్. ఎంత వృధా అయింది, వృధా అయిన శాతం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ వృధా అయిన శాతం కనుక్కోవాలంటే 100 - 66/100 × 100%. సో ఇక్కడ ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 100 - 66 అంటే ఎంత వస్తుంది? 34% వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. 1.2 మీటర్ల వెడల్పు, 14 మీటర్ల ఎత్తు, భూవైశాల్యం 346.5 చదరపు మీటర్లు గల ఒక శంఖాకారపు టెంట్ నిర్మించడానికి కావలసిన క్యాన్వాస్ గుడ్డ పొడవు మీటర్లలో అడిగారు. సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే చూడండి, భూవైశాల్యం ఇచ్చారు కాబట్టి ముందు భూవైశాల్యం కనుక్కుందాం. భూవైశాల్యం నుంచి r కనుక్కుందాం. πr² = 346.5. π అంటే 22/7 × r² = 346.5. r² = 346.5 × 7/22. సో ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే r² అనేది 441/4 వస్తుంది. అంటే r వచ్చేసి 21/2 వస్తుంది r అనేది. సో ఇక్కడ మనకి r వాల్యూ తెలుసు, వచ్చింది r వాల్యూ. అలాగే వెడల్పు 1.2 మీటర్ల వెడల్పు, 14 మీటర్ల ఎత్తు అన్నారు. అంటే ఎత్తు కూడా తెలుసు మనకి. ఎత్తు ఎంత? 14 మీటర్లు. సో దీని నుంచి L కనుక్కుందాం. L అంటే √r² + h², √21/2 2 + 14 సో ఈ క్యాలిక్యులేషన్ మనం చేస్తే √1225/4 వస్తుంది. సో అంటే 35/2 వస్తుంది. శంకు ప్రక్కతల వైశాల్యం అంటే πrl అవుతుందమ్మా. πrl. సో πrl అంటే π అంటే 22/7. r వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది? 21/4 వచ్చింది. 21/4 ఇంటూ L వాల్యూ వచ్చేసి 35/2. L వాల్యూ 35/2. ఇది ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న క్లాత్ నుంచి తయారు చేశారు. దీని వైశాల్యం ఏమైంది? L × B. L × B = ఇదంతా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందంటే 1155/2 వస్తుంది. సో ఇక్కడ B ఇచ్చారు మనకు 1.2 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి 1.2 మీటర్స్. L × 1.2 = 1155/2. సో L = 1155/2 × 1.2. 1155/2ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 577.5/1.2. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 481.25 వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది లేదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 481.25. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక గోళం వ్యాసార్థం రెట్టింపు చేయబడినట్లయితే దాని ఘనపరిమాణంలో పెరుగుదల అని అడిగారు. మామూలుగా గోళం ఘనపరిమాణాన్ని ఫార్ములా 4/3 πr³. సో ఇక్కడ చూడండి ఏమన్నారు, ఇక్కడ గోళం వ్యాసార్థం రెట్టింపు చేయబడింది. అంటే 4/3 πr అంటే 2r అవుతుంది. 2r³. సో 4/3 × π × 8r³. ఈ 8ను ముందుకు రాసేసుకోండి. 8 × 4/3 πr³ అంటే 8 టైమ్స్ పెరిగింది. ఎంత పెరిగింది అన్నారనుకోండి,
పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు కాబట్టి సో ఇదేమో 4/3 పై ఆర్ క్యూబ్, ఇది 8 ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ కాబట్టి 8 ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ మైనస్ 4/3 పై ఆర్ క్యూబ్. ఈ 4/3 పై ఆర్ క్యూబ్ కామన్ చేస్తే 8 మైనస్ 1 అంటే 7 టైమ్స్ పెరిగింది. 7 టైమ్స్ పెరిగింది. పెరుగుదల శాతం అంటే మనం ఏం చేస్తామంటే 7 ఇంటూ 100. 7 ఇంటూ 100 అంటే 700% పెరిగింది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘచతురస్రం పొడవు మరియు వెడల్పులు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఎల్ వచ్చేసి 4x అవుతుంది, బ్రెత్ బి వచ్చేసి 3x అవుతుంది. అలాగే కర్ణం వచ్చేసి 25 సెంటీమీటర్లు అన్నాడు. అంటే ఈ కొలత వచ్చేసి 25 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇది 4x, ఇది వచ్చేసి 3x. మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇదేమవుతుంది 5x అవుతుంది. సో 5x వచ్చేసి 25, x అంటే 25/5 అంటే ఎంత వస్తుంది 5 వస్తుంది. x వాల్యూ 5. సో ఇప్పుడు మనకి లెంత్ కనుక్కోవచ్చు. 4 ఇంటూ 5 20, ఈ 3 ఇంటూ 5 15. ఇక్కడ మనకి ఏం అడిగారంటే చుట్టుకొలత అడిగారు. ఏమడిగారు? చుట్టుకొలత అడిగారు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఫార్ములా. సో 2 ఇంటూ ఎల్ అంటే 20 ప్లస్ బి అంటే 15. సో 2 ఇంటూ 35 70 వస్తుంది. 70 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యాల నిష్పత్తి 2:3. దాని ఎత్తు 5 సెంటీమీటర్లు అయితే వ్యాసార్థము సెంటీమీటర్లు అని అడిగారు. సో ఇక్కడ మనకి స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం 2πr/h, సంపూర్ణతల వైశాల్యం 2πr ఇంటూ r ప్లస్ హెచ్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? వాటి నిష్పత్తి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 2:3 అంటే 2/3. 2πr క్యాన్సిల్ అయితే h/r ప్లస్ హెచ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. ఇక్కడ ఎత్తు కూడా ఇచ్చారు 5 సెంటీమీటర్లని. 5/r ప్లస్ 5 ఈక్వల్ టు 2/3. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 3s 15, 2 ఇంటూ r 2r, 2 5s 10. సో 2r ఈక్వల్ టు 15 మైనస్ 10, 2r ఈక్వల్ టు 5, r ఈక్వల్ టు 5/2. 5/2 అంటే 2.5 సెంటీమీటర్స్ వస్తుంది. సో 2.5 సెంటీమీటర్స్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక చతురస్రం మరియు ఒక సంబాహు త్రిభుజం యొక్క భుజాలు సమానమైతే వాటి వైశాల్యాల నిష్పత్తి అని అడిగారు. చతురస్రం యొక్క వైశాల్యం a², అలాగే సంబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3/4 a². a² once, a² once, 1:√3/4. దట్ ఇంప్లైస్ 4:√3. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి. ఒక గది పొడవు వెడల్పులు వరుసగా 15 మీటర్లు 12 మీటర్లు ఇచ్చారు. అంటే ఎల్ అనేది 15 మీటర్లు, అలాగే బి అనేది 12 మీటర్లు. అలాగే అందులో ఉంచిన గాలి ఘనపరిమాణం అంటే ఎల్బిహెచ్ అనేది 2880 క్యూబిక్ మీటర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎల్ వాల్యూ 15, బి వాల్యూ 12, హెచ్ తెలియదు మనకి, ఈక్వల్ టు 2880. ఇప్పుడు హెచ్ అంటే 2880/15, 12 180, 00 క్యాన్సిల్ అయితే 18 1s 18 16s అంటే హెచ్ అనేది 16 వచ్చింది. అయితే అందులో అమర్చగల వెదురు గడ యొక్క గరిష్ట పొడవు అన్నాడు. అది కర్ణం పొడవు అనమాట. ఆ వెదురు గడ అంటే కర్ణం పొడవే. దానికి ఫార్ములా √L² ప్లస్ b² ప్లస్ h² అవుతుంది. √15² ప్లస్ 12² ప్లస్ 16². సో 15² అంటే 225, 12² 144, 16² అంటే 256. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే √625 అవుతుంది. √625 అంటే 25 అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.